ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంగమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 28వ వచనమును దేవుని ధ్యానం చేసుకుందాం. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చాడు, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యము మేలు క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలంటే అనుసరించి మనస్సు వారుకుండిన మేలు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగము దేవుని స్వరము విని పర్వతము అగ్ని వల్ల మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి దేవుని స్వరమును విని, అనగా దేవుడని యెహోవా తన ఘనతను మహాత్మ్యమును చూపించినప్పుడు అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదరని నేడు తెలుసుకుని ఉన్నారని 5వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాల్లో మోషే ఇశ్రాయేలీయులతో సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు మన దేవుడైన యెహోవా స్వరం యొక్క విని ఎడల మేము చనిపోతాము. మా వలె సమస్త శరీరంలో ఎవడు సజీవుడైన దేవుని స్వరం అగ్ని మధ్య నుండి పలుకుట విని బతికెను. నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు విను. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడలా అంటాడు. దేవుడు తన కార్యములను జరిగించే విషయంలో, తన ఆజ్ఞలను ఆజ్ఞాపించే విషయంలో ఆయన ఏర్పరచుకున్న, తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనాంగముతో, ప్రతిష్ఠ జనాంగముతో, యెహోవా దేవుడిగా గల జనులుగా దేవుడు ఏర్పరచుకున్న వారితో చెప్పుటకు దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సేవకులను ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏది వారు అనుసరించి నడవాలో, గైకొనాలో, దేవుని దృష్టికి ఏది అనుకూలంగా ఉండునట్లు వారు జీవించాలో, ఏది వారి జీవితంలో ప్రతికూలంగా ఉందో దానిని దేవుడు తన సేవకుల ద్వారా, ఏర్పాటు చేసుకున్న సేవకుల ద్వారా తన ప్రజలకు వినిపిస్తాడు. అదే మాట, మేము విని దాన్ని గైకొంటామని వారు చెప్తున్నారు. మేము వింటే చనిపోతాం. ఆయన స్వరము అంత బలం గల స్వరము. కీర్తన గ్రంథం 29వ అధ్యాయంలో దేవుని స్వరము ఎటువంటిదంటే, చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 29వ అధ్యాయము, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి. 3వ వచనంలో యెహోవా స్వరము జలం మీద వినపడుతున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తూ ఉన్నాడు. ఆయన స్వరము ఉరుము వలె ఉంటుంది. ఆ తర్వాత మహాజలంలో యెహోవా సంచరించుచూ ఉన్నాడు. ఆయన స్వరము బలమైన స్వరము, ఆయన స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేసినది. 7వ వచనంలో యెహోవా స్వరము ప్రభావం, ఆయనకి ప్రభావము కలుగజేయచ్చు ఉన్నది. ఆయన తన ప్రజలకు బలమును అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. బలమైన స్వరము, గర్జించు స్వరము, ఉరుము వలె ఉండు స్వరము, అటువంటి స్వరమును విని వారు భయపడినట్లుగా దేవుని వాక్యంలో మోషే ద్వితీయోపదేశ కాండంలో సెలవిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు నిర్గమాకాండంలో కూడా ప్రజలతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని సమీపించాలని దేవుడు వారికి చెప్పినప్పుడు ఆ మాటలు గూర్చి ద్వితీయోపదేశ కాండం అనగా 19 సంవత్సరం పైప్రాయం గలవారు అరణ్యంలో నశించిన 40 సంవత్సరం అరణ్యం నశించిన వారి సంతానమునకు ఈ విషయంలో ద్వితీయోపదేశంగా రెండవసారి దేవుడు చేసిన కార్యములను, పితరులు ఎలాగూ దేవుని మాట విననొల్లక తిరుగుబాటు చేశారు, పితరులు ఏమేమి పలికారో ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ 19వ అధ్యాయంలో దేవుడైన యెహోవా
ప్రజలు సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు, దగ్గరకు సమీపించినప్పుడు, 3వ దినం తమ పరిశుద్ధపరచుకొని 10వ వచనం 11వ వచనంలో సీనాయి పర్వతం మీద దిగి వస్తాడు దేవుడు. అప్పుడు దేవుని ఎదుర్కొంటకు పాలన ప్రజలకు అవతల రప్పింపుగా 18వ వచనంలో నిర్గమాకాండం 19వ అధ్యాయంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన అంతయు ధూపమయం. ఆయన స్వరం ఎలా ఉందంట, ఆ ధూపమయం కొమ్మి ధూపం వల్లను పర్వతమంతా మిక్కిలి కంపించును. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగగా మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరం చేత ఆయన ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు పర్వత శిఖరముకు మోషేను పిలువగా ఎక్కిపోయాను. అప్పుడు తాము పరిశుద్ధపరచుకుని యాజకులు మాత్రమే మోషేతో పైకి రావాలని ఆజ్ఞాపించగా మిగతా వారు ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేదు. అప్పుడు అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము అని చెప్పి యాజకులు ప్రవక్తలు ఆయన ఎదుకు మేరకూడదని చెప్పి వారిని అడుగగా, అప్పుడు దేవుడు వారితో మాట్లాడి దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞలను ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను దేవుడు అనుగ్రహించినప్పుడు వారు విని, మేము దేవుడు స్వరమును మేము వినలేము. ఆయన మేఘంలోని మోషేను పిలిచినప్పుడు 24వ అధ్యాయంలో నిర్గమాకాండంలో దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది. మోషే యెహోషువయు పిలిచినప్పుడు మోషేను పిలిచినప్పుడు 17వ వచనం నిర్గమాకాండం 24వ అధ్యాయంలో యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకు ఎక్కాడు. అలాగే దేవుడి మాటలు విని యెహోవా మాటలు వినినందున, ఆయన స్వరము వినినందున మేము విని బ్రతుకునేలా నీవే మా పక్షముగా దేవుడు ఏమి చేయనై ఉన్నాడో, ఏ అద్భుతములు ఆయన ప్రజల ఎదురు చేయనై ఉన్నాడో వాటన్నిటిని నీవే విని, ఏ ఆజ్ఞలు ఆయన మాకు ఇచ్చాడో వాటిని నీవు మాత్రమే విని మాకు తెలియచేయి అని చెప్పి నా మాటలను మోషే ద్వితీయోపదేశకాండంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం సేవకులతో మనము దేవుని విషయమైన సంగతులను గురించి, దేవుడు మన జీవితంలో మనకు అవసరమైన వాటి గురించి మనం చెప్పినప్పుడు దేవుడు వింటాడు, ప్రతి మాటను వింటాడు. ఆయన ఆలయంలో మనం ఏదైతే సేవకులను కోరుకుంటామో, మా గురించి ప్రార్థించమని అడిగినప్పుడు, లేదా మనము దేవునికి ప్రతికూలంగా ఏ మాటలైతే మాట్లాడుకుంటాం, దేవుని ఆరాధించే విషయంలో, దేవుణ్ణి ప్రార్థించే విషయంలో, దేవుని ఆరాధన సమయంలో మన పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. దేవుని వాక్యం ప్రకటించే సమయంలో ఆ దేవుడు అనుగ్రహించిన వాక్య సమయాన్ని మనం ఆ వాక్యం మీద దృష్టించి, ఆ వాక్యమును గ్రహించి, ఆ వాక్యము దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో అన్న ఆలోచన ప్రక్కన పెట్టి మనం ఆ గడియలోనే ప్రక్కవారితో మాట్లాడుతూ ఉంటాం. అది కూడా దేవుడు వింటాడు, అది కూడా దేవుడు చూస్తాడు. అంత మాత్రమే కాక మనము దేవుని మందిరంలో మాట్లాడుకునే ప్రతి మాటను దేవుడు వింటాడు, తన ప్రజల మాటలు ఆయన వింటాడు. అందుకే దేవుడైన యెహోవా మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలాగ వారు ఏదైతే దేవుని చిత్తముకు అనుకూలంగా ఉందో ఆ మాటలు నీవే మా పక్షముగా మాట్లాడి, నీవే మా పక్షముగా విజ్ఞాపన చేసి, నీవే మా పక్షంగా దేవుని మాటలు విని, ఆయన మాకు చెప్పవలసిన సంగతులు ఏమైనా అవి నీవు చెప్తే మేము వింటాము, కానీ ఆయన స్వరం మేము వినలేము అన్నప్పుడు మంచిదే. వారికి మేలు కలిగినట్లు, వారికి క్షేమం కలిగినట్లు నిత్యము నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలను నడిచించిన వలన వారికి మేలు అంటాడు. వారి కుడికే కానీ ఎడమకే కానీ తిరగక ఆజ్ఞానుసారంగా జీవించినా అది వారికి మేలు. అలాగే వారు జాగ్రత్త పడాలి. వారు కుటుంబం అంతయు, వారి బిడ్డలంతయు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడైన యెహోవాను ప్రేమించి నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను వారి హృదయంలో ఉంచుకోవాలని దేవుడు చెప్పిన మాటను అంత మాత్రమే కాక ఆయన ఆజ్ఞలను, ఆయన నియమించిన శాస్త్రములను కట్టని జాగ్రత్తగా అనుసరించాలని దేవుడు చెప్పిన మాటలను యెహోవా మాట మేము తెలియజేయటం. అందుకే మోషే అంటాడు 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 5వ వచనంలో, యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఇలాగ సెలవిచ్చాడు. ప్రవక్త దేవునికి మానవునికి, ఆయన ప్రజలకు మధ్య నిలిచి మధ్యవర్తిగా
ఆయన తెలియచేసిన మాటలను ప్రజలకు వినిపించేవాడు. అదే ప్రవక్తలందరూ చేసిన మాట. మోషే కూడా ప్రవక్తగా, ఆయన ప్రవక్త అంటాడు దేవుడైన యెహోవా. ఆయన మాట ఆయన మీద మీరు సనగనేలా గొనుగనేలా అని దేవుని వాక్యంలో అతడు ప్రవక్త అంటాడు. అందుకే యెహోవాకును ప్రజలకును మధ్య దేవుడు తెలియచేయు మాటలు తెలియచేయటానికి దేవుడు సేవకులను ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కాలంలో కాపర్లను ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 2వ వచనంలో వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదని చెప్పుకొనగా యెహోవా ఆ మాట విన్నాడు. తన ప్రవక్తలకు విరోధముగా తాను ఏర్పరచుకున్న సేవకులకు విరోధముగా సనిగినా గునిగినా దేవుడు వింటాడు. అంత మాత్రమే కాక ప్రజలు ప్రవక్తలతో తమ విషయమై దేవుని కార్యముల గురించి చెప్పిన మాట కూడా దేవుడు వింటాడు. ఎందుకని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటాడు. అంత మాత్రమే కాక అహరోను మిర్యాములు ఆయన దగ్గరకు ఆయన పిలిచినప్పుడు వచ్చినప్పుడు వారిద్దరూ రాగా 6వ వచనంలో నా మాటలు విన్నట్టు మీలో ప్రవక్త వింటున్నల్లా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతని మాట నా సేవకుడైన మోషే అట్టువాడు కాదు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకం వాడు, నేను గూఢ భాషల భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అంటూ ఉన్నాను. కాబట్టి అటువంటి ప్రవక్తగా యెహోవాకును మీకు మధ్య నిలిచినప్పుడు మీరు సజీవులమై ఇప్పుడు నిలిచి ఉన్నారంటే సినాయి కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా అగ్నికి భయపడి మీరు కొండ ఎక్కలేదు. కానీ దేవుడు యెహోవా మాట మీకు తెలియజేయడానికి మీకును యెహోవాకు మధ్యవర్తిగా నేను నిలిచి మీ కొరకు ప్రార్థన చేయవాడు సేవకుడు. దేవునికి విశ్వాసులకు మధ్య నిలిచి వారి పక్షము విజ్ఞాపన చేయవాడు. దేవుని మాటలు వారికి తెలియచేయవాడు. అలాగే దేవుని సన్నిధిని నిలవనట్లుగా యోగ్యతను కూడా అనుగ్రహించినట్లుగా దేవుని ప్రజల పక్షంగా ప్రార్థించేవాడు, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయవాడు ప్రవక్త. అలాగే ఈ కాలంలో కాపరు. కాబట్టి అటువంటి ఆ మాటలు దేవుడు వింటాడు. మనం మాట్లాడుకున్న ప్రతి మాటను దేవుడు వింటాడు. అందుకే దేవుని సన్నిధిలో నీవు దేవుని మీదకు పోయినప్పుడల్లా నీ ప్రవర్తనను సరిగా చూసుకున్నావు. ఆయన సన్నిధిలో నీవు మౌనంగా ఉండవలను, జాగ్రత్తగా ఉండవలను అంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, హబక్కూకు గ్రంథంలో కూడా 2వ అధ్యాయం ఆఖరి వచనంలో అంటాడు. కాబట్టి దేవుడు మన ఆలోచనలు ఎరిగి ఉన్నవాడు, మన తలంపులు ఎరిగి ఉన్నవాడు. ఆయన మందిరములో ఆయన ఆరాధించే విషయంలో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం వేరొక తలంపు కలిగి ఉండకూడదు, వేరొక ఆలోచన కలిగి ఉండకూడదు. మన విశ్వాసం కర్తయు, మన నిరీక్షణ కర్తయు, మన రక్షణ కర్తయు, మనకు సమస్తమును ఉచితంగా అనుగ్రహించే దేవుడు. ఇంకా చాలా వాక్యములు ఉన్నాయి కానీ సమయం లేదు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ప్రార్థనా స్థానంలో దేవుని వైపే మనం చూడాలి, దేవుని మాటలే మనం వినాలి, దేవునికే మన మాటలు మనం చెప్పుకోవాలి. అప్పుడు ఆయన వింటాడు. మనం దేవుని గురించి మాట్లాడిన మాటలు, దేవుని సేవకుల గురించి మాటలు ఆయన వింటాడు. అందుకే అంటాడు యెహోవా మీ మాటలు వినెను అంటూ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆయనకు అనుకూలమైన ప్రార్థన, ఆయన మాటలు వింటున్నాడు అని ఆయన చిత్తముకు అనుకూలమైనది, ఆయన చిత్తం మన జీవితంలో జరగటానికి మన మాటలు విన్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆయన స్తుతించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. మన జీవితము, మన హృదయములు ఆయనకు అర్పించుకోవాలి. ఆయన ఆరాధించేస్తాం. మన మాటలు వింటాడు. సేవకునితో నీవు దేవుడిని పక్షంగా కార్యం జరిగించడానికి నువ్వు చెప్పే ప్రతి మాట వింటాడు. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో చెప్పుకునే ప్రతి మాట వింటాడు. సంఘమంతా విశ్వాసులకు కూడుకొని మీరు మాట్లాడుకునే ప్రతి మాటను వింటాడు. మలాకీ గ్రంథంలో కూడా అదే మాట, యెహోవా మీ మాటలు వింటూ ఉన్నాడు. యెహోవా తన యందు భయభక్తులు గల వారి మాటలు వింటాడు. జాగ్రత్త సుమా. మనం ఏం మాట్లాడుతున్నామో దేవుని సన్నిధిలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట మన హృదయము, మన ప్రవర్తన ఎలాగుందో మనం సరిచేసుకోవాలి. సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుణ్ణి స్తుతించువారు ఎవరైనా సరే ఆయన స్వరమును వినుటకు గల యోగ్యత మనం పొందుకోవాలి. ఆయన మన మాటలు వింటూ ఉన్నాడంటే మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు, మనల్ని గద్దిస్తాడు, మన మనస్సాక్షిని గద్దిస్తాడు, మనకు ఉపదేశిస్తాడు, మనకు బోధిస్తాడు.
ఆ మాటలను వినటానికి మాత్రమే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మీ హృదయములు ఆయన నిర్ణయములు చేసుకుంటూ మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 61వ వచనం యెహోవా ఎదుట మీ హృదయములు సర్వసిద్ధముగా ఉండును గాక. ఆయన వాగ్దానం పొందటానికి మన హృదయం సిద్ధపరచుకోవాలి. ఎందుకనగా మనం మాట్లాడే ప్రతి మాట, అందుకే యేసుక్రీస్తు మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించిన మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించి ఉండి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సమ్ముఖం ముందు రాయబడి. ఆయన మాటలు వింటూ ఉన్నాడు. చెవియొగ్గి ఆలకిస్తారు. ఆలకించే ప్రార్థన, ఆయన అంగీకరించే ప్రార్థన, ఆయనకు అనుకూలమైనది నీ జీవితం నెరవేర్చే ప్రార్థన మాత్రమే నువ్వు ఆయన మందిరంలో వచ్చే. ఆయన ప్రజలుగా ఉండినప్పుడు మన మాటలు, మన సంభాషణ దేవుని చిత్తంకు అనుకూలంగా ఉండినప్పుడు అది కేవలము ప్రార్థించేవారముగా, ప్రార్థనా సమయంలో అటు ఇటు చూడక దేవునితో మాట్లాడటానికి, ప్రార్థించే సమయంలో బయటికి వెళ్ళిపోక దేవునితో మాట్లాడటానికి, జీవం గల దేవుని దర్శించుటకు నా శరీరం నా హృదయం ఆనందంతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం ఆశపడుతూ ఉన్నది. ఎండిపోయిన గడ్డి వలె ఎడారి జీవితంలో ఉన్న నన్ను దప్పిగొరుచున్న నాకు నీవు జీవజలపు ఊటను అనుగ్రహించమని మనం ప్రార్థించడానికి మన హృదయంలో ఎల్లప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నప్పుడు ఆయన మన కార్యం నిర్వహిస్తాడు. మన మాటలు ఆయన చిత్తముకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన మాట మనకు అనుకూలమైన దాన్ని నెరవేర్చడానికి ఆయన అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు మన జీవితంలో కార్యము జరగదు అని దేవుని వాక్యం. కాబట్టి ఆయన మాటలు వినువారముగా, అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు తీర్చదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయ ఆలోచనలు, మన హృదయ తలంపులు దేవుని చిత్తముకు అనుకూలంగా ఉండాలి. ఎందుకనగా ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును చూచున్నవాడు. ఆయనకు కంటికి స్పష్టముగా, ఆయన కనబడని స్పష్టం ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, ఆయన కంటికి కనబడినది ఏదియూ లేదు, ఆయన చెవికి వినబడదని ఏదియూ లేదు. కాబట్టి మన హృదయాలోచనలు మన మాట నోటి రాకమునిపైన మన హృదయాలోచనలు ఎదిగి ఉన్నాడు. కాబట్టి మన హృదయములకు, మన తలంపులకు ఆయన కావలి ఉండినట్లుగా మనం బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మన మాటలు విను దేవుడు, మనతో మాట్లాడు దేవుడితో మనం ఎలాగ ప్రవర్తించాలో మనం మన హృదయాన్ని సరిగా చూసుకోవాలని, ఆయన చిత్తములకు అనుకూలమైనది మన హృదయంలో కనపడినప్పుడు ఆయన స్పష్టంగా నీతో మాట్లాడి ఆయన వాగ్దానము నెరవేర్చి ఆయన చిత్తములకు అనుకూలమైనది నెరవేర్చి నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబమును దీవించి ఆశీర్వదిస్తాడని ఆయన విషయంలో, ఆయన సన్నిధిలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఆయన ప్రవక్తల విషయంలో, ఆయన సేవకుల విషయంలో, కాపురుల విషయంలో, దేవునికి నీవు వారి ద్వారా చేయు విజ్ఞాపన విషయంలో నీవు ప్రార్థించకుండా వారు మాత్రమే ప్రార్థించినట్లుగా నువ్వు అరిగితే దేవుడు వారి మాటలు వింటాడు. కానీ నీ మాటలు వినబడినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు దయచేయడు. కాబట్టి ఏకాత్మ గలవారని ప్రార్థనలు ఏకీభవించి ఏక మనస్సుతో మనం దేవుణ్ణి ప్రార్థించేవారంగా, స్తుతించేవారంగా, కొనియాడువారంగా, ఆయన విను మాటలు ఆయన చిత్తముకు అనుకూలంగా ఉన్నట్లు బహు జాగ్రత్తగా మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నది గాక. ఆమేన్. ప్రభువునికి స్తోత్రాలు. కృపగల దేవా, అవును తండ్రి, నీవు సమస్తమును ఎరిగినవాడు, మా మాటలు వినువాడు, మా ప్రార్థనకు చెవియొగ్గువాడు. మాలో ఆటంకము, దోషం ఏదైనా ఉండాలి మమ్మల్ని క్షమించి మీ చిత్తము మా జీవితం మీకు అనుకూలమైన దాన్ని నెరవేర్చబడు యోగ్యమైన మంచి మనసు మాకు దయచేసి ఆ మాటలు ప్రభు, మీ మాటలు విని మీ మాటల ప్రకారం మీరు వినే మా హృదయ ఆలోచనలు, మా తలంపుల ప్రకారం మేము జీవించి మీ మందిరంలో మిమ్మల్ని ఆరాధించే సమయంలో, మీ ప్రార్థించే సమయంలో, మీ స్తుతించే సమయంలో ఈ లోకం వైపు చూడక మీ వైపు చూసి ప్రభు మీ మాటలు విని గ్రహించి మా హృదయంలో నాటబడి ఆ మాటలను ప్రభువా వాగ్దానముగా నెరవేర్చుకునే జీవితమును, ఆత్మీయ జీవితం మాకు దయచేయమని మీ చిత్తములకే సమస్తమును సమర్పించుకుంటూ వీరి ద్వారా వీక్షించిన ప్రతి కుటుంబమును దీవించి అలాగూ మీ వాగ్దానం నెరవేర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన మాటలు విను దేవుడు, మీ మాటలు దేవుని దృష్టికి అనుకూలముగాను, మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నట్టు దేవుడు సహాయం దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబంలో మీరు చేయి ప్రతి ప్రార్థనను సఫలపరిచి మీ ఆలోచనలను, మీ కోరికని యావత్తును సిద్ధింపచేసి ఆయన ఆలోచన సఫలపరిచి మీ ప్రార్థన ఆలకించి అంగీకరించి మిమ్మల్ని ఆయన చిత్తమును మీకు నెరవేర్చి దీవించి ఆశీర్వదించును గాక, సహాయం దయచేయను గాక, మిమ్మల్ని దర్శించును గాక.
ఆశీర్వదించునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.